శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు టైమ్ అండ్ అగైన్ తెలుగుదేశం వాంట్స్ టు ఎక్స్పోజ్ ఇట్స్ న్యూడిటీ. తన నగ్నత్వాన్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రకటించుకునే పరిస్థితిలోకి వచ్చింది. టెక్నికల్గా వాళ్ళు ఓటేసినా వాళ్ళు ఇన్వాలిడ్ అవుతారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని బలిపశువులను చేసి వాళ్ళ మీద నుంచి మీరు రాజ్యసభకి వెళ్ళాలని కోరుకోవడంలో ఏమన్నా ఔచిత్యం ఉందా అండి? న్యాయంగా మాట్లాడుకుందాం కాసేపు. వాళ్ళని రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ, మీ నాయకుడి గురించి అందరికీ తెలుసు, వాళ్ళని జస్ట్ టిష్యూ పేపర్లా చూస్తాడు, పార్టీలో చేర్చుకోడు. పైగా వాళ్ళు చట్టసభలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెడతాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా అక్కడ అదొక శూన్యం. మరంటే వాళ్ళని ఒక 50 మంది భవిష్యత్తుని, అసంతృప్త ఎమ్మెల్యేల భవిష్యత్తుని కాలరాయటానికి మీరు నిర్ణయం తీసుకున్నారంటే రేపొద్దున ఇంకా ఇటువంటివి ఎన్నో చేయబోతున్నారనే దానికి ఇది ఒక తార్కాణంగా అందరూ చూస్తారు. మీరు దానికి రెడీగా సిద్ధంగా ఉన్నారా? అలా ఏం లేదు సార్, అలా ఏం సార్, ఇప్పుడు ఏం లేదు. ప్రజలకి బాధ్యత వహించాల్సింది కాబట్టి, వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజల చేత గెలవబడిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళని ఈజీగా తక్కువ చేసి చూడడం ఏముండదు, తగిన గౌరవం ఇవ్వబడుతుంది. భవిష్యత్తులో వాళ్ళు మాకు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు సీట్లు ఇవ్వనని చెప్పేశారు కాబట్టి మేము కూడా వేరే అవకాశాలు తీసుకుంటామని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి వస్తున్న సపోర్ట్, మనకు వస్తున్న సపోర్ట్ ని ఇలా వాడుకుందామని ఆలోచన తప్ప దాని ఏదో వాళ్ళని పనికిరాకుండా చేయాలను, మేము వాళ్ళని గుర్తించకుండా మానేయాలను, మీరు అన్నట్టు వాడేసుకొని వదిలేసేయాలని ఆలోచన మాకైతే లేదు. నేను చెప్పగల చరిత్ర అది, ప్రతిదీ రిజిస్టర్ అయ్యే చరిత్రలో ప్రతి పుటలో మీరు కానీ వైసీపీ కానీ ఎవరు చేసిన తర్వాత రిజిస్టర్ అవుతాయి. నిజమే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటారని చెప్తుంటాం. కాబట్టి ఎవరి వ్యక్తిగత వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తున్నారు. మళ్ళీ సఫలమవుతుందా, విఫలమవుతుందా, సఫలమవుతుందా చూడాల్సిన అవసరం, వేచి చూడాలి, కాలానికి టైం వదలాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మేము తక్కువ అంచనట్లు, ఆయన కూడా ఈ ఓట్లు వేస్తుంటే చూస్తూ కూర్చోరు. వాళ్ళ వైపు నుంచి లేగలిగే అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉంటుందని విప్పు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ రాజ్యసభకి మీరు తెలియంది కాదు. ఈ చట్ట సవరణ తర్వాత చౌదరి గారు, ఈ చట్ట సవరణ తర్వాత విప్ జారీ చేయడమే కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు అక్కడ. వారికి మీ ఎమ్మెల్యేలందరూ వారికి ఓటు చూపించి, అయ్యా మేము సైకిల్ గుర్తుకేసాం, సైకిల్ బ్రహ్మాండంగా ఉంది, రెండేళ్ళలో గాలి ఉంది, ఎక్కడ పంచర్ గాలి అని చెప్పి దాంట్లో బ్యాలెట్ బాక్స్లు వేస్తారు. సో అలా చూపించకపోతే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఆ చట్ట సవరణ చేశారు, ఇది బహిరంగ బ్యాలెట్, ఓపెన్ బ్యాలెట్. సో ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అందుకు ఆ 2 నెలల కాలం ఎమ్మెల్యే కాలం పోగొట్టుకోవడంతో పాటు భవిష్యత్తు కూడా లేకుండా చేసుకోవడానికి అసంతృప్త ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారని నేనైతే అనుకోను. తర్వాత సంగతి తర్వాత బాబు గారు ఎత్తుకొని బుజ్జగించి పెరుగను చందమామను చూపిస్తూ పెరుగను తినిపిస్తారు, అవన్నీ నెక్స్ట్ వచ్చేవి. సో ఐ డోంట్ థింక్ సో. ఒకసారి లక్ష్మణ్ గారు ఎదుగుతుంది. లక్ష్మణ్ గారు, టెక్నికల్గా మీకు తెలిసిన సంఘటనలు ఇవి తప్పనిసరిగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నికల్గా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇప్పుడు ఎవరైనా కూడా శాసనసభ్యులు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. ఆలోచించుకోకుండా ఊరికనే రాంగ్ స్టెప్ వేసేసి పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా కాపాడేదో జరుగుతుంది ఏమైనా రూల్డ్ అవుట్ అది. అలాగే నాకున్న సమాచారం కూడా ఏంటంటే బీజేపీ కూడా ఎందుకు దాంట్లో ఏలు పెట్టడం వదిలేసేయమని చెప్పినట్టు సమాచారం ఉంది. అనవసర వివాదం అదంతా. వాళ్ళకి మెజారిటీ ఉంది, దాని ప్రకారం వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తాయి. ప్రయాసపడేసి దాన్ని డిస్టర్బ్ చేసుకొని, ఇప్పుడు ఒక 4 వచ్చారు, ఆ 4 మీద కూడా ఏం చేస్తాడో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాలా. అదే అలా ఉంటే ఇంకా ఈ క్రాస్ ఓటింగ్ చేపించేసి దానివల్ల ఎవరిని రాజ్యసభ చేసి దానివల్ల ప్రయోజనం ఏముంది అనేటువంటి ఉద్దేశం ఉంది. సరే, ఆయన కూడా మరి సెలక్షన్స్లో ముగ్గురిని కొంచెం పద్ధతి ప్రకారమే చేసుకున్నాడు. అవుట్ సైడ్ వాళ్ళని, బలబాబురావు గారు అవుట్ సైడ్ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయకుండా పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే, అంతకుముందు లాగా చేయలేదు కదా. ఇప్పుడు సంబంధం లేని తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వటము, లేకపోతే పారిశ్రామికవేత్తకి ఇవ్వటము, ఇవన్నీ విమర్శలు పాలయ్యాయి. పరిమళ నత్వాని అసలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి రాజ్యసభలో ఏదైనా ఒక ప్రశ్న ఏమీ లేదు, నథింగ్. వెళ్ళాడా రాజ్యసభకి ముందర? ఏమో వెళ్తున్నాడో కూడా తెలీదు.